మీర్జా టెలివిజన్ కి స్వాగతం. బావిలోనే ఉంది. అట్లా వీళ్ళన్నీ అందరము కుటుంబం అంతా పోయింది. ఇంకా ఉండేది వాళ్ళమంతా పోతామని కొండపోయి కంసలాయన ఆడేసినాడు. కంసలాయన బావిలో వేసింటే ఇట్లా పిల్లలు ఇంకా ఏం చేసినారు, ముగప్ప ఇట్లా పిల్లలు గొర్రెలను తోలుకొస్తాను. ఇట్లా ఏడైనా కానీ ఇట్లా తోలుకొని కూర్చుంటాడా, పెట్లోకి తాపోయి గొర్రెలు మంచిని పెట్లు పెడతాను మూగప్పవి. మళ్ళా ఆడిపోయి ఈడికి వచ్చినా ఇంత దూరం వచ్చినానని మూగప్ప అనుకుంటే, ఆ మూగప్ప అనుకుంటానే వీళ్ళు ఏమి చేసినారు, ఏందో దైవ పిశాచ ఏంటుకున్నావు అంటే అట్లా అనుకోకుండా అట్లే దొరకచ్చుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి పెట్టేది, ఇంకోసారి తినానికి అట్లా చేసినాడు. ఈడుంటే ఇంకోసారి పోయేది, ఈడుంటే ఇంకోసారి పోయేది. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి గారిని నాయన గారిని ఇట్లా గొర్రె తోలుకుంటే ఆ పేట్లో తోలుకుంటే ఊర్లోకి వస్తాడు, ఊర్లో తోలుకుంటే పేట్లోకి వస్తున్నాడు. ఏ ఊరో మరి దైవం ఏంటి తెలియదు, పిశాచం ఏంటి తెలియదు, స్వామి ఏంటి తెలియదు, నన్ను కొండబోరా అంటానంట బావిలో నుండి. నన్ను గొర్రెలు ఆడిసేది నువ్వు పిశాచివా అంటే నన్ను కొండబోరా అంటాన్నాడు. వీళ్ళు ఏం చేసినారు, ఏందన్నా అడిగప్ప ఏంది పెట్టల్లో ఏంది చేయదో, నువ్వు స్వామివే దైవానివే, నువ్వు ఆ బావి వంటి గడ్డకు వచ్చినప్పుడు ఏంది కల్లా ప్రసాదాలు అడుగు అని చెప్పినారు. అడిగేతలకే సరేలేని అడిగిపోయి ఏమి ఎక్కడ అని అడుగుపోనాయా స్వామిని వాళ్ళను అంటే, సరేలేని స్వామి ఇడిచినప్పుడు గొల్లు కూడా ఏడో తోలింటే నువ్వేమో నన్నేమో ఏడికంటే ఆడికి తోలపోతున్నావు, ఏడికంటే ఆడికి ఇస్తున్నావు, నువ్వేం దయానివా పిశాచివా ఏమన్నా నన్ను కొనబోయి కొత్తాండవా దినాము ఎట్లట్టు చేస్తావు చెప్పు, నువ్వు ఏంది కాబట్టి నేను చెబితే, నేనేం చేయనురా నిన్ను, ఎక్కడ చేయనురా నిన్ను, నేను ఆ బావిలో ఉండా కుల్లాస్వామి నేనుండా, మీ వాళ్ళకి ఏమని చెప్తావు, కుల్లాస్వామి అంట బావిలో ఉన్నాడు, ఒక సానిక, ఒక ముంత, ఒక కేజీ చక్కెర, ఒక కేజీ సీలు, ఇంత రొట్టెలు, తినే ప్రసాదం అంతా తీసుకురా, వడలు అన్నీ వండొచ్చి బాగా ఆడబెట్టి చదివింపులో దుదాకాయ పొందాలకొచ్చి ఒక కుమ్మరాయ పొందాలకొచ్చి ఇంకా ఆడ పూజలు చేసి ఉదిగడ్డలు ముట్టించి ముక్కో చక్కెర పెట్టి దూదాకలాయిపో తురుకోళ్ళు నా బాబు చెప్తాను నా దీపని అట్లా చదువుతానే బురుగులు లేదు. స్వామి వచ్చినాడు బయటికి పెట్టి అవన్నీ స్వామి బయట లోపలికి వచ్చింది. చేస్తే ఈ మధ్యలో చేపించినవి కాదు. అట్లా వచ్చినాక ఇంకో పెట్టేస్తానేది, ఇంకో పెట్టేస్తా అంటే ముట్టయిండి అయ్యమ్మ పోయింది బిర చూసే ఊర్లో అంతా వాతావరణం స్వామి వస్తా అంటే పాతానం పోతే ముందులే నీళ్ళు పోసుకొని పోయింది. ఇంకా ఆయమ్మ పోతానే ముట్టయిండి అయ్యమ్మ పోతానే బియ్యం గడ్డకు వచ్చింది, పెట్టి గడ్డ లోపల పోయింది. ఆయమ్మ గడ్డ పోతానే ఇంకా ఏం చేస్తావు, పెట్టి ఇంక రాలే, పెట్టి గడ్డకు రాలే. ఎండలకాలం అయితే అయినా బురుగులు వస్తే అందరూ చూసే పోతారా, ఈతలో దొయినా గడకు రాదు. అట్లా ఇంకా అవన్నీ పూజ చేసినాక అన్నీ స్వామికి ముక్కున్నాక, కులాస్వామి నువ్వే దిక్కు తండ్రి మహానుభావ, ఏమన్నా చేయి ముక్కున్నారు అంతా ఆడిపోయిన ఊరే వదిలిపోయింది. అట్లా గూగుట్లోకి వస్తావా గంగనపల్లి పోతావా అన్నాడు. నేను వచ్చి గూగుట్లోకే వస్తా. ఈ గూగుట్లో ఒక కొండలో ఇది ఉందంట, ఏంటి నక్క కాదు కుందిలి. ఆ కుందిలి అది స్వామి వచ్చేటప్పుడు వచ్చిద్దా ముందరికి అవన్నీ ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆ నక్క కుందిలి పరిగెత్తి ముందు వచ్చిందంట. ముందు వచ్చి ఆ గుడి కట్టిందే ఆడ కూర్చుందంట కుందిలి, ఎవరికి దొరకకుండా. స్వామి కుందిలో వచ్చి నిలబడినాడు, గుడి ఈడ కట్టిల్లేమో అని ఇంకా గుడి కట్టించినాడంట. ఇంకా ఆయన ఆడ పూజ చేస్తాండి, ఇప్పుడు పూజ జరుగుతుంది, అప్పుడు సంవత్సరం జరుగుతుంది. ఆడంగా నిలబడిపోయినాడు. ఇంత నిట్టగా ఉండాలి ఆయనకు. దినము బేతవారం 100 పట్టెలు జరుగుతున్నాయి, 100 2 మంగళవారం జరుగుతాయి, ఆదివారం జరుగుతాయి, ఇట్లా ఉండాయి ఆయన.